సమయం నీదే మిత్రమా, చివరి భాగం కన్క్లూజన్. మిత్రుడు రచయితకు మరోసారి తనను గుర్తు చేసుకుంటూ కేఎల్ సూర్య నమస్తే తెలంగాణకు సండే ఆదివారం పత్రికకు ఫిబ్రవరి 1వ తేదీలో కవర్ స్టోరీ. ఉద్యోగంతో పాటు కుటుంబానికి కూడా తగిన సమయం ఇవ్వాలనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఉద్యోగంతో పాటు కుటుంబానికి కూడా తగిన సమయం ఇవ్వాలనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతున్నది. కుటుంబమే నిజమైన ప్రాధాన్యమని, కుటుంబంతో గడిపే వారు కెరీర్లో కూడా రాణిస్తారని ఎప్పుడో తేలింది. ఇది గుండెను పదిలంగా ఉంచుతుందని ఏకంగా హార్వర్డ్ శాస్త్రవేత్తలే తేల్చారు. ఎడ్విన్ లుక్ అనే శాస్త్రవేత్త ఎన్నో పరిశోధనల ఆధారంగా గోల్ సెట్టింగ్ థియరీ అనే సిద్ధాంతాన్ని రూపొందించాడు. స్పష్టమైన ఉన్నతమైన లక్ష్యాలు మన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయని, జీవితం పట్ల ఆశని, అది సార్థకమైందనే సంతృప్తిని అందిస్తాయని ఈ థియరీ నిరూపిస్తుంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది అన్న దాంతో సంబంధం లేకుండా మన మనసు ఎంత నిండుగా ఉన్నదన్న మాటే జీవితంలో సంతృప్తిని మిగులుస్తుందని తెలుసు. దీన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జి లీ అనే పరిశోధకులు ఇన్నర్ పీస్ స్కేల్ IPSని తయారు చేశారు. ఈ స్థాయి ఎంత బాగుంటే వారి జీవితాలు అంత పరిపూర్ణంగా ఉన్నట్టు నిరూపించారు. గుర్తించని ధనం. చూసి చూడనట్లు ఉంటాం, కానీ కొన్ని విషయాలు మన వ్యక్తిత్వాన్ని, విజయాన్ని, పరిపూర్ణతను సూచిస్తాయి. ప్రతి మనిషిని చిరునవ్వుతో పలకరించే సహృదయత, అందరినీ కలుపుకొని పోయే నేర్పు, సాయం కోరేందుకు బిడియపడక సాయం చేసేందుకు వెనుకడుగు వేయని చొరవ, ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడో గమనించే విచక్షణ, పైకి పీపుల్ మేనేజ్మెంట్లా కనిపించే ఈ లక్షణాలు నిజానికి సామాజిక జీవితాన్ని పరిపూర్ణం చేసేందుకు అత్యవసరం. అందం అనేది చూసే చూపును బట్టి ఉండే మాట నిజమే, పుట్టుకతో వచ్చే మాట వాస్తవమే. కానీ అంతకు మించి మన తీరు మీదే ఆధారపడి ఉంటుంది. శుభ్రంగా ఉండడం, మంచి దుస్తులు ఎంచుకోవడం, చెప్పుల నుంచి క్రాప్ వరకు గమనించుకోవడం, ఇప్పటి మాటల్లో డ్రెస్సింగ్ ఎటికెట్గా పిలుచుకునే ఈ తీరు తెలియకుండానే మన జీవితాలకు ఓ పరిపూర్ణత తీసుకొస్తుంది, కనిపించని ఫలితాలను ఇస్తుంది. దీనిలో వీధిలో కష్టం వచ్చింది, పక్కింట్లో ఒకరికి అనారోగ్యం చేసింది, ఇంట్లో ఓ పెద్ద వేడుక చేయాలి అనుకుంటున్నాం. జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ప్రణాళికతో ఆ గండమో గడువో దాటించే కార్యనిర్వహణ ఉండాలి. ఆ నేర్పు ఉన్నవారినే జనం ఇష్టపడతారు. అలాంటి వ్యక్తి పక్కనే ఉంటే భరోసాగా భావిస్తారు. జ్ఞానం చేజారిపోని మూలధనం. అది చదువు మాత్రమే కాదు, ఇప్పటి కాలానికి కావాల్సిన నైపుణ్యం, మారుతున్న సమయానికి అనుగుణంగా కొత్త విజ్ఞానం, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే లోకజ్ఞానం. సోషల్ మీడియా హోరులో, గూగుల్ వెతుకులాటలో, ChatGPT మీద ఆసరాతో ఈ నిరంతర అధ్యయనమే లోపించిపోయింది. కానీ అవసరంలో ఉన్నప్పుడు, మనసులో సందిగ్ధత తలెత్తినప్పుడు, ఒంటరితనం కమ్మినప్పుడు మనలో ఉన్న జ్ఞానమే శ్రీరామరక్షగా నిలుస్తుంది. ఇందుకు అష్టలక్ష్ములే అసలు లక్ష్యం. నిజమైన సంపద కేవలం డబ్బులో లేదని ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కానీ మన పెద్దలు ఎప్పుడో తేల్చేశారు. అష్టలక్ష్ములుగా వినిపించే పేర్లు కేవలం దేవతలు మాత్రమే కాదు, మన జీవితం పరిపూర్ణంగా ఉండేందుకు కావాల్సిన అంశాలు. నరసింహస్వామిని శాంతింపచేసిన ఆదిలక్ష్మి ప్రశాంతతకు, స్థితప్రజ్ఞతకు చిహ్నం. ధాన్యలక్ష్మి పాడి పంటలకు, సమతుల ఆహారానికి సూచన. ధైర్యలక్ష్మి శారీరక బలానికి, సహనానికి, మానసిక దృఢత్వానికి ప్రతీక. ఇంద్రునికి సహాయపడిన గజలక్ష్మి పరపతికి గుర్తు. సంతానలక్ష్మి అంటే సంతానం మాత్రమే కాదు, కుటుంబ జీవనం కూడా. ఇప్పుడు అనుకునే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. విజయలక్ష్మి కష్టాలను దాటే తెగువు,
నిరంతరం సవాళ్ళను ఎదుర్కొని గెలిచే సత్తా. విద్యాలక్ష్మి అంటే చదువు మాత్రమే కాదు, జ్ఞానం, విచక్షణ, పరిష్కారాలు కనుగొనే నేర్పు. ఇక ధనలక్ష్మికి డబ్బుకు మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులు తెలివిగా ఉపయోగించుకోవడానికి, వినియోగించుకోవడానికి, ఆశతో కాకుండా ఆలోచన చేసే పెట్టుబడులకు, పొదుపు, జమా ఖర్చులకు ఆలంబన. థ్యాంక్ యూ. ఇది నాకు ఉదయానికి కట్టుకున్న ఒక సమయం నీదే మిత్రమా నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం. జస్ట్ నేను మీకు చదివించి వినిపించే ప్రయత్నం చేశాను. ఒక మోటివేషన్, మనని మనం మార్చుకునేయడానికి, మనను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి, మన సమయాన్ని మనం ఎలా వినియోగించుకోవాలో ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో మీ ముందుకు తీసుకొస్తున్నాను దీన్ని 3 భాగాలుగా. థ్యాంక్ యూ. మరోసారి రచయితకు ధన్యవాదాలు.